జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు 46 రోజుల పాటు కొనసాగుతోంది. అయితే ఎగ్జిబిషన్ ప్రారంభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఎగ్జిబిషన్ సొసైటీ చేపట్టింది. దాదాపు 2400 స్టాళ్లను ఏర్పాటు చేయనుండగా అమ్యూజ్మెంట్ పార్క్, ఫుడ్ కోర్టులో వివిధ పారిశ్రామికవేత్తల ఉత్పత్తి అమ్మకాలు చేపట్టేందుకు స్టాళ్లను ఏర్పాటు చేస్తారు. ఇక నుమాయిష్కు వచ్చే సందర్శకులకు ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లను చేపడతారు. పోలీస్, అగ్నిమాపక శాఖ అప్రమత్తంగా ఉండి నుమాయిష్ను విజయవంతమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇక ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపడంతో పాటు మెట్రో రైల్వేలను కొనసాగించనున్నారు. ఎగ్జిబిషన్ నేటి నుంచి మొదలు కానున్న నేపథ్యంలో ఇవాటి నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు పరిసరాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లుగా నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సునీల్, ముందుగా మీకు హ్యాపీ న్యూ ఇయర్. అదేవిధంగా ఈ నుమాయిష్ చేస్తున్నప్పుడు కొన్ని సంఘటనలు మనం చూస్తుంటాం, అగ్ని ప్రమాదాలు కానీ ఇవి ఈ రోజు నుంచి 46 రోజుల పాటు జరగబోతుంది కాబట్టి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ని ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఈ ప్రదర్శన ఉండబోతోంది. 1938లో నుమాయిష్ గా అప్పటి నిజాం నవాబుద్దీన్ ప్రారంభించారు. అదే కంటిన్యూస్ గా కొనసాగుతూ వస్తుంది. దాదాపు 83 సంవత్సరాల్లోకి ఈ నుమాయిష్ అడుగు పెట్టిందనే చెప్పాలి. స్థానికంగా ఉత్పత్తిదారులు ఉత్పత్తి చేస్తున్నటువంటి ప్రొడక్ట్స్ అన్నింటినీ కూడా సేల్ చేసేందుకు ఈ ప్రదర్శన 1938లో అప్పటి నిజాం నవాబు ప్రారంభించారు. మొదట్లో ఇది దాదాపు 50 స్టాల్స్ తో ప్రారంభమైంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా వివిధ సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు ఇక్కడ స్టాల్స్ అయితే ఏర్పాటు చేస్తారు. దాదాపు ఇప్పటికీ ఈసారి నుమాయిష్ కి 2400కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేస్తారని చెప్పేసి కూడా నిర్వాహకులు చెప్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఉత్పత్తి చేసినటువంటి ప్రొడక్ట్లన్నిటిని కూడా ఈ ప్రదర్శనకు పెడతారు. చాలా తక్కువ ధరకే అవి విక్రయిస్తుంటారు. హైదరాబాద్ లో జనవరి సీజన్ వచ్చిందనంటే నుమాయిష్ కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు అక్కడ. ఎందుకంటే అన్ని రకాల ఉత్పత్తులు దొరుకుతాయి కాబట్టి వాటిని కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. దీనికి సంబంధించి అయితే ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు ఈ ప్రదర్శన అయితే ప్రారంభించబోతున్నారు. దాదాపు వచ్చే నెల 15వ తేదీ వరకు, అంటే 45 రోజుల పాటు ఈ ప్రదర్శన ఉంటుంది ఎగ్జిబిషన్. ఈ ఎగ్జిబిషన్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశారు నిర్వాహకులు. ఇక వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఆర్టీసీ ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పిస్తా ఉంది. మెట్రో కూడా దాని టైమింగ్స్ కూడా ఎక్స్టెన్షన్ చేస్తామని చెప్పేసి కూడా మెట్రో అధికారులు చెప్తున్నారు. ఇప్పటి వరకు నుమాయిష్ స్టార్ట్ అయిన తర్వాత రెండు సార్లు 1948లో స్వతంత్రం వచ్చిన 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ ఇయర్ లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయలేదు. ఆ తర్వాత 2021 కరోనా సమయంలో ఈ 2 సంవత్సరాలు మినహాయించి ప్రతి ఏడాది కూడా ఈ నుమాయిష్ కంటిన్యూస్ గా కొనసాగుతా ఉంది. పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు. దాదాపుగా నుమాయిష్ అంటేనే హైదరాబాదే కాదు, పరిసర ప్రాంతాల వారందరూ కూడా వచ్చి ఎగ్జిబిషన్ లో ఏముంది ఏంటి, కొత్త వెరైటీస్ ఏమున్నాయంటూ కూడా వీక్షిస్తూ ఉంటారు. ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచి స్టాక్ అంతా వస్తుంది కాబట్టి. మొత్తం ఎన్ని రకాల స్టాల్స్ ని ఏర్పాటు చేస్తున్నారు, ఆ డీటెయిల్స్ ఏమన్నా? ఈసారి 2400కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా నిర్వాహకులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఆన్లైన్ లో గత నెల రోజుల క్రితమే దరఖాస్తులు కూడా ఆహ్వానించారు. వివిధ రాష్ట్రాలకు సంబంధించి కాకుండా అంతర్జాతీయ సంస్థలు కూడా కొన్ని ఇక్కడ వాళ్ళు దరఖాస్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. వాటిని అన్నిటిని కూడా ఈ రోజు ఎగ్జిబిషన్ లో ప్రదర్శనగా ఉంచబోతా ఉన్నారు. అవన్నిటిని కూడా ఈ రోజు నుంచి సాయంత్రం నుంచి ప్రారంభం కాబోతుంది కాబట్టి ఎటువంటి లోటుపాటు లేకుండా నిర్వాహకులకు కావచ్చు, అదేవిధంగా వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ఇక ఫైర్ కావచ్చు, అదేవిధంగా పోలీస్ అవుట్ పోస్ట్ కూడా ఏర్పాటు చేశారు. రైట్ సునీల్, థాంక్స్ ఫర్ ద అప్డేట్.